దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా
పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయం. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీలా సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీలా సువర్ణము. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. బూర శబ్దముతో నివరుడించు దూతలతో. బూర శబ్దముతో నివరుడించు దూతలతో. నాకై గాయపడిన బంగారు నీ మోమున్. నాకై గాయపడిన బంగారు నీ మోమున్. రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్. రక్షణతో నిరీక్షించెదన్ వీక్షింపన్. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు. సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు. జీవ వృక్షము చెంత జీవనది నీ చేరి.
జీవ వృక్షము చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. నా ప్రాణమా నిన్ను ప్రేమింతును, నా జీవమా నీతో జీవింతును. నా ప్రాణమా నిన్ను ప్రేమింతును, నా జీవమా నిన్ను ప్రేమింతును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కన్నిటిలో ఎలలో కనిపించిన సిల్వలో కనిపించిన దారిని నడిపించిన మేఘమై, కన్నిటిలో ఎలలో కనిపించిన సిల్వలో కనిపించిన దారిని నడిపించిన మేఘమై, వీడువను నిన్ను ఎడబాయను అని ప్రేమతో పలికితివి. వీడువను నిన్ను ఎడబాయను అని ప్రేమతో పలికితివి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. నా ప్రాణమా నిన్ను ప్రేమించును, నా జీవమా నీతో జీవింతును. నా ప్రాణమా నిన్ను ప్రేమింతును, నా జీవమా నీతో జీవింతును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. పర్వతములు తొలగినా మెట్టలు కదిలినా ఉన్నవాడవు నేనని పర్వతములు తొలగినా మెట్టలని కదిలినా ఉన్నవాడను నేనని నిన్ను నడిపించువాడనని నా కృప నిన్ను వీడి ధైర్యపరిచితివి. నా కృప నిన్ను వీడిపోదని ధైర్యపరచితివి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. యేసయ్యా నీవే నాకు ఆశ్రయం, నా దైవమా నీలో నేను నివసించేదా. నా ప్రాణమా నిన్ను ప్రేమింతును, నా జీవమా నీతో జీవింతును. నా ప్రాణమా నిన్నే ప్రేమింతును, నా జీవమా నీతో జీవింతును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ప్రియుల చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రియుల కూడి వచ్చిన మీకు అందరూ కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. మనం ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం పరిశుద్ధాత్మ సహాయములో ఆధారపడి. కాబట్టి ప్రియుల వాక్య ధ్యానం ద్వారా అంటే మనం వాక్యం ప్రియుల మనం విన్నప్పుడు, మన ధ్యానించినప్పుడు, వాక్యానుసరంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో అంటే మన మేలు కొరకు రాయబడింది అనమాట బైబిల్ గ్రంథం. ప్రియులారా మనందరి మేలు కొరకని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి నూతన పరచబడలేని మన మనస్సు కొన్నిసారి అది గ్రహించలేదని. కానీ ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రెవల్యూషన్ అంటే వాక్య ప్రదర్శన దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. వాక్యం మనలో జీవమాత్మలే మార్చబడాలి. వాక్యం ప్రియులరా మన బుద్ధిలో లేదా మనసులో మాత్రం ఉండడం కాదు, వాక్యం మన ఆత్మలో అంటే మనం జీవమాత్మలే మార్చబడాలి. వాక్య ప్రదర్శన అంటే రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులర మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులర ప్రార్థన పూర్వకంగా వాక్యాలు ధ్యానిస్తాం. స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవునికి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. మనం ధనవంతులుగా ఉండడమే దేవునికి చిత్తం. మనం ధనవంతులుగా ఉండడమే ప్రియులరా దేవునికి చిత్తం. బైబిల్ గ్రంథం సాముద్రిక గ్రంథంలో రాయబడింది, ధనవంతులు వారు అధికారం వారు పరిపాలన చేస్తారనమాట. డబ్బు ఉన్నవారు ఇద్దరిని పరిపాలన చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. డబ్బు ఉన్న వారికి స్నేహితులు ఇంగ్రెస్ అవుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది క్రిస్తునందు ప్రియులారా మనం డబ్బు పాపం కాదు. డబ్బు గురించి మాట్లాడు కొన్నిసారి మనకు అది పాపంగా అనిపిస్తాము, కానీ డబ్బు ప్రియులారా పాపం కాదు. ఈ డబ్బు మనం ఎలాగే వాడుతున్నారు అది ఇంపార్టెంట్ అన్నమాట. కొందరు అది తప్పుడు విధానంగా వాడుతున్నారు, కొందరేమో అది
పరిశుద్ధాత్మ స్వరం విని దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడి చిత్తానుసారంగా వాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, డబ్బు అది పాపం కాదు. కాబట్టి అది మనకు అందరికీ అవసరం. ఈ భూమిలో బ్రతికినంతకాలం మనకు అవసరం. మనం చూస్తున్నది యేసుక్రీస్తు ఒక పరిచర్య కూడా ప్రియులారా మనం చూస్తున్నదే ఆ సమయంలో ఆ కాలంలో కూడా మనం చూస్తుంటే కొందరు యేసుక్రీస్తు ఒక పరిచర్యలో ప్రియులారా కొందరు సహకరించినట్టు లేదంటే సహాయం చేసినట్టు కొందరు దేవుడు వాడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఇది ఒక పార్ట్ అన్నమాట, ఇదొక భాగం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా ఈ విషయంలో గొప్ప స్థాయిలో ఉండడం తప్పు కాదు. కాబట్టి మనం చూస్తున్నదే డబ్బు కొరకు ప్రియులారా కొందరు ఉన్నారు. కొందరు అంటే అబద్ధాలు చెప్పి కానీ మోసం చేసుకొని కానీ స్తోత్రం సంపాదించే వారు ఉన్నారు. కాబట్టి అది తప్పు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రియులారా మనం దేవుని కంటే డబ్బును మనం ప్రేమించేవారు ఉండవద్దు. డబ్బు గాని పాస్తులు గాని దేవుని కంటే ఏది కూడా మనం ప్రేమించవద్దు అనమాట. దేవుని కంటే ఏది కూడా మనం ప్రేమించవద్దు. కానీ ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో మనం దేవుని ఒక ఆత్మ శక్తిలో మనం ఇంకరిస్తావాలి, ఆత్మ బలములు మనం ఇంకరిస్తావాలి, దేవుని ప్రేమలు పరిశుద్ధాత్మ ఫలములు వరములు మనం ఇంకరిస్తావాలి, పరిశుద్ధాలు మనం ఇంకరిస్తావాలి. దానితో పాటు ఈ ఫైనాన్షియల్ ఏరియాలో కూడా దేవుని బిడ్డలు యేసులో ఇంకరిస్తావున్నారు. ఇప్పుడు ఈ వాక్యం బిడ్డని మీరు ఇంకరిస్తావున్నారు. ఇప్పుడు మీరు మనసులో అనుకొని ఉండవచ్చు, అంటే మీరు ఒక టార్గెట్ మనసులో పెట్టి ఉండవచ్చు. ఇంత నాకు ఉంటే చాలు, ఇది నాకు సరిపోతుంది, ఉంటే చాలు. మామూలుగా ప్రియులారా మనకు బ్రతకడానికి అది సరిపోతాయేమో, మీరు మనసులో అనుకున్న అది మామూలుగా బ్రతకడానికి సరిపోతాయి. కానీ దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనకు దేవుడు పిలుపు పొందిన మనకు దేవుడు కోరుతున్నది మన ముందు దేవుని పిలుపు పొందక ముందు లేదా దేవుని మనం పూర్తి దేవుని మనం అర్థం చేసుకోని ముందు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మన మట్టుకు బ్రతికి ఉండవచ్చు. అంటే మీరు మీ మట్టుకు, అంటే మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీరు అంతా అవకాశం అది మాత్రం మీరు ఆలోచన చేస్తారని ఓకే మంచిది. కానీ దేవుని పిలుపు పొందిన మనకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనం చూస్తున్నది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని విశాలపరుస్తుంది అనమాట. అంటే మనం ఇల్లు మాత్రం కాదు, మన అవసరాలు మాత్రం కాదు, ఇద్దరు అవసరాల కొరకు కూడా సహాయం చేస్తున్న వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అనమాట. ఆ దేవునికి చిత్తం అనమాట. దేవునికి చిత్తం అనమాట. దేవుడు మనల్ని అంటే ఎక్కువ మనం ఫలించినట్టు లేదా ఇద్దరు కూడా మనం మేలుగారంగా ఉండినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుడి చిత్తం అనమాట. దేవుని బిడ్డల ద్వారా లేదా సంఘం ద్వారా ఇద్దరిని కూడా ప్రియులారా సహాయం చేయాలి, ఇద్దరు కూడా మేలు చేయాలని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి ఈ కాలంలో మనం చూస్తుంటే ప్రభు నా ద్వారా మీ ద్వారానే కార్యం చేస్తున్నానని మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం ప్రార్థన చేస్తాం, దేవా అంటే కొందరు వ్యక్తులు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏదైనా అవసరాలతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవా ప్రభు మీకే తెలుసు, మాకు తెలియలేదు, మీరు అన్ని చూసుకోమని. అవును, అది ఒక భాగం. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి దేవుని బిడ్డలు కూడా ఒక బాధ్యత ఉన్నట్టు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 8వ అధ్యాయంలో రాయబడింది, మీ బంధులో ప్రియులారా ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వారి కొరకు కూడా మనం సహాయం చేసే వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానికి అర్థం ఇద్దరికి మనం సహాయం చేయడం అంటే ఉద్దేశం ఏంటిది అంటే వారు హాయిగా బ్రతకడం, మనమేమో ఇబ్బంది పడి బ్రతకడానికి కాదు. మనం సహాయం చేసినప్పుడు వారేమో హాయిగా ఏం పని చేయకుండా సోమరిగా వారు అలాగే బ్రతకాలని కాదు, కానీ వారు అవసరాన్ని బట్టి ప్రియులారా మనం అంటే కాబట్టి ప్రియులారు ఇక్కడ మనం చూసిన నిజమైన అవసరం కలిగిన వారు ఉన్నారు, నిజంగా అవసరం లేని వారు కూడా ఉండవచ్చు. అది కూడా మనం గమనించాలి. కొందరు నిజంగా అవసరం ఉన్న వారు ఉండొచ్చు, కొందరు నిజంగా అవసరం లేని వారు కూడా ఉండొచ్చు. సరే, కాబట్టి ప్రియులారా కాబట్టి అది మనం చూసుకొని మన ఇద్దరుకు మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సమానత్వం రావాలన్నమాట, అంటే ఈక్వల్ రావాలన్నమాట. ఈక్వల్ రావాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒక సంఘంలో మనం చూసినట్లయితే 100 మంది ఉంటే అక్కడ ఈక్వల్ రావాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి, పరిశుద్ధలో జ్ఞానంలో అన్నిటిలో మనం క్రిస్తు ఒక స్థాయికి మనం ఎదగాలి.
ఇలా ఫైనాన్షియల్ ఏరియాలో కూడా ప్రియులారా ఒక బ్యాలెన్స్ ఉండాలని దేవుడు కోరుతుంది. అంటే మనం చూస్తున్నట్టే సమస్య ఏంటది, కొందరికేమో ఎక్కువనే, కొందరికేమో తక్కువనే, కొందరేమో హాయిగా బ్రతుకుతున్నాం, కొందరేమో చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రియులారా ఈ ఇవ్వడం ఆ విషయంలో మనం చూస్తున్నట్టే ఈక్వల్ తీసుకొని వస్తాయన్నమాట. ఉన్న వారి నుండి లేని వారికి తీసుకొని వస్తాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈక్వల్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇద్దరికి ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇద్దరం బ్రతుకుతుంది అనమాట. లేదో ఏమవుతుంది, లేని వారు దాని వలన ఇబ్బంది పడి వారు నాశనం అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నట్టే మనం చాలా చోట్ల అది ఇప్పుడు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ అంటే దారిద్ర్యం వలన ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు ప్రియులార మన ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నట్టు ప్రియులార మనం చూస్తున్నాం. కొందరేమో రిచ్, చాలా తిని వారు ఇంకా వారు చాలా హాయిగా ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. సరే, బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది ఈక్వల్ ఉండాలి అనమాట. అది దేవుని అంటే దేవుడు అది కోరుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు తండ్రి కాబట్టి కోరుతుంది అనమాట. అందరూ మంచిగా ఉండాలని ప్రియులార మన జీవంగా దేవుడు కోరుతుంది. కాబట్టి మంచి ఉద్దేశంతో ఈ మాటలు ప్రియులార మనం రిసీవ్ చేసుకోవాలి, మంచి ఉద్దేశంతో మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులార నిన్న మనం చదివాము 2 కొరింథీయులు కొన్ని విషయాలు ప్రియులార మన పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మదుడు సహాయం దయచేయగా, కాబట్టి మన పరిస్థితి మారడానికి అని అర్థం చేసుకోవాలి. ప్రియులార మనం చూసినదే 2 కొరింథీయులు 9:6 ఒకసారి మనం చదువుతామా? ఒకసారి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం విత్తనాలు పెట్టడం విషయం మనం చూసినట్లయితే ఆదికాండం 8 చివరి వచనంలో కూడా రాయబడింది. భూమి ఉన్నంతకాలం, ఆకాశం భూమి ఉన్నంతకాలం ఈ విత్తనాలు పెట్టడం పోతుంది, 2 జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక ప్రిన్సిపల్ అనమాట, దేవుడు పెట్టామన్నమాట. ఒకటి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే మన ప్రార్థన చేసినప్పుడు, యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు అనమాట. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆత్మానుసారంగా మన విత్తనాలు వేసేవారు ఉండాలి, ఆత్మానుసారంగా నడువుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శరీరానుసారంగా మనం విత్తనాలు పెట్టవద్దు అనమాట. కాబట్టి మనం ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఒక ఫార్మర్తో పోల్చుకొని మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడి చిత్తం, దేవుడు కోరుతున్నది ఇప్పుడు ఉన్న స్థాయి కంటే మీరు ఒక గొప్ప స్థాయికి మీరు ఉండాలి అనమాట. ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ మాత్రం కాదు, అభిషేకంలో ఎదగాలి, అంటే దేవుని శక్తిలో దేవుని జ్ఞానంలో ఎదగాలి. అలాగే ఫైనాన్షియల్ ఏరియాలో కూడా ప్రియులారా మనం ఎదగాలి. ఇప్పుడు దానికి చాలాసారి అడ్డుపడేది ఏంటిది అంటే మనం నూతన పరచబడలేని మనసు అనమాట. నూతన పరచబడలేని మన హృదయం లేదన్న మనస్సు చాలాసారి మన పైకి రాకుండా అడ్డుపడతాయి అనమాట. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నాము 7వ వచనములో ఇలాగ రాయబడింది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. అంటే మన హృదయంలో మనం నిశ్చయం చేస్తున్నాం అనమాట. హృదయంలో నిశ్చయించుకోవాలి, మనం ఎంత ఇవ్వాలి అని మన హృదయంలో నిశ్చయించుకోవాలి, మీ హృదయంలో నిశ్చయించుకోవాలి. కానీ చాలాసారి మనం చూసినట్టే ఒకరు జోబి వేసుకొని సంపాదించుకొని, లేదంటే పెన్షన్ కానీ ఇల్లు కిరాయి వలన సరే ఏ విధమైన సరే వారికి ఇన్కమ్ వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూసినట్టే చాలాసారి ఆ వ్యక్తులు ప్రియులారా మనం సరిగా ప్రార్థన లేదు కాబట్టి కావచ్చు, పరిశుద్ధాత్మతో నడవడం లేదు కాబట్టి కావచ్చు, మన ఇద్దరిలో సలగా అడుగుతారని, ఇద్దరిలో సలగా మనం అడుగుతారు ఎంత ఇవ్వాలి అని కొన్నిసారి అడుగుతారని. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇప్పుడు మన హృదయంలో మనం నిశ్చయించుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కొందరు మనకు తెలుసు ఇవ్వలేని పరిస్థితులు మనం ఏం చేస్తాం, మనం పుష్ చేస్తారము, బ్రదర్ సిస్టర్ కొంత ఇవ్వు అని మనం పుష్ చేస్తారేమో. ఎందుకంటే ఆ వ్యక్తులు అంటే వారు పరిశుద్ధాత్మతో నడవడం లేదు కాబట్టి పుష్ చేయాల్సిన పరిస్థితి కొన్నిసారి వస్తాము. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం బలవంతం చేయవద్దు, ఈ విషయంలో బలవంతం చేయవద్దు అని రాయబడింది. ఈ విషయంలో మనం బలవంతం చేయవద్దు, ఇంకా సణుకోని మన ఇవ్వద్దు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సణుకోనయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయంలో. కాబట్టి మన హృదయంలో ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం తీసుకోవాలి అనమాట. కాబట్టి మనం బ్రతుకు మారాలి అంటే ఫస్ట్ అప్పుడు ఏం జరగాలి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో శుద్ధీకరణ జరగాలి. యేసుక్రీస్తు చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పారు. ఇప్పుడు హృదయంలో, కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది
సువార్త విని రక్షణ పొందినప్పుడు మన ఆత్మ ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాము. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన నూతన సృష్టిగా మన ఆత్మలు మార్చబడామన్నమాట. ఇలాగే రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాక్యం ద్వారా మనం మనస్సును నూతన పరచాడనమాట, నువ్వు ప్రేరణగా మారుస్తాడనమాట. అంటే మన ఆలోచన విధానాలు దేవుడు మారుస్తాడు. కాబట్టి మన ఆలోచన విధానాలు లేదంటే మన మనసుకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఒక చేంజ్ కావాలన్నమాట, శుద్ధీకరణ కావాలి. పాత అలవాట్లలాగా ఇంకా బ్రతకడానికి వీల్లేదు, లోకానుసరంగా బ్రతకడానికి వీల్లేదు. అంటే వాక్యం రిసీవ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం పిల్లలు మనం చూసినది రిసీవ్ చేసినప్పుడు మనలో ఉన్న సార్థత తప్పకుండా లయమైపోతుంది అనమాట. సరే మనం ఇప్పుడు ఈ మెసేజ్ వింటున్న మీలో కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేదని. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే దానికి అర్థం మీరు సెల్ఫిష్, సార్థం మీకు ఎక్కువ ఉన్నట్టే, సార్థం ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి ఒక చర్చిలో ఒక దేవజనుడు ఈ ఇవ్వడం విషయం గురించి వారు ఒక ఆదివారం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత ఒక విశ్వాసి ఏం చేశారు, ఈ పాస్టర్ గారు ఇలాగ మాట్లాడుతున్నారని ఇక వేరొక సంఘానికి వెళ్ళారనమాట. వేరొక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఇక్కడేమో నెలకు ఒక్కసారి కానీ లేదంటే 3 నెలలకు ఒకసారి కానీ ఈ పాస్టర్ గారు చెప్తారు. అక్కడేమో ప్రతి రోజు మీటింగ్ జరిగినప్పుడు ఇది చెప్తారనమాట. ఆ విశ్వాసి తిరిగి రిటర్న్ వచ్చామన్నమాట. కాబట్టి కొందరు విశ్వాసులు ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు వెళ్ళిపోయే వారు కూడా ఉండొచ్చాము. ఎందుకంటే వారు సెల్ఫిష్ ఎక్కువ అనమాట. అంటే వారికి అవగాహన లేదు, అంటే పరిశుద్ధాత్మ వలన రెవల్యూషన్ లేదనమాట, ప్రదర్శ లేదు, ఏం జరుగుతుందని ప్రదర్శ లేదు. ఇప్పుడు ప్రదర్శ ప్రియులారా మనం పొందాలి, వాక్య ప్రదర్శ మనం పొందాలి. వాక్య ప్రదర్శ పొందుకొని అలాగే మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది మన హృదయం చాలా ప్రాముఖ్యం, మన మనసు చాలా ప్రాముఖ్యం అనమాట, మన మనసు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్ గా మన ఇబ్బందులు ఉన్నామంటే మన మనసు సరిగా నూతన పరచబడలేదు. కాబట్టి గతకాలంలో మనకు దేవుడిచ్చిన ఆ దీవెనల్లో లేదంటే దేవుడిచ్చిన ఆ అమౌంట్ లో మనం తక్కువ నమ్మకంగా వేసుకోలేదేమో, నమ్మకంగా చేయలేదు కాబట్టి ఏమో మనం ఇప్పుడున్న ఈ దారిద్ర్యం లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం మనం అనుభవించడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు, దానిలో ఒకటి అది ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుడు కోరుతుంది దేని నుండి మనం బయటపడాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ప్రియులారా ప్రతి దేవుని బిడ్డలు బయటపడాలి అంటే ఫస్ట్ ప్రియులారా మనం ప్రార్థన చేయరు, దేవా నా మనసు మార్చుము, యేసు మీ ప్రేమతో జీవంతో మహిమతో నన్ను నింపుమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మన ప్రాణాన్ని పరిశుద్ధపరచాలి, మన హృదయంలో ఆ సార్థ నుండి విడిపించాలి అనమాట, సెల్ఫిష్. ఎందుకంటే మనం చూసినట్టు ఎక్కువ మన గురించే మనం ఆ సెల్ఫ్ ప్రియులారా మనం చూసినట్టే మన ప్రత్యేక ప్రియులారా మనం చూసిన ఆత్మ మనిషి బలహీనంగా ఉండే ఈ సెల్ఫ్ ఎక్కువ టోపులో నిలబడుతుంది అనమాట. ఇలాంటి ఉన్నవారు బైబిల్లో రాయబడినట్టు 5వ అధ్యాయంలో రాయబడినట్టు పిసినెత్తనంగా ఇచ్చేవారుగా మార్చబడదు. ఇప్పుడు పౌలు అది చూసామన్నమాట, ఆ సంఘంలో చూసి ఉండవచ్చు. హల్లెలూయా. ఇస్తున్న వారు ఉన్నారు కానీ దానిలో కూడా కట్టేసేవారు అనమాట. పిసినెత్తనం అంటే దానికి అర్థం వారు ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నట్టు, వారి సెల్ఫ్ చాలా సెల్ఫ్ లేదంటే ప్రాణం వారిను పరిపాలన చేస్తున్నాం అనమాట. కాబట్టి దాని నుండి ప్రియులారా మనం బయటపడాలి, బిడ్డలు మనం ఎక్కువ ఫలించాలి, ఎక్కువ దేవుని అనుభవించాలి, ఇద్దరులకు మనం దేవుని అనుభవించాలనే సరే ఇద్దరులకు మనం దేవునికరంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ వాక్యం ద్వారా శుద్ధీకరణ ప్రియులారా మనం పొందాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నమ్మకంగా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఇచ్చినప్పుడు దాని కోత ఉంది. కోత ప్రియులారా మనం చూసినట్టే ఈ భూమిలో మనకు ఉంది, పరలోకములో కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు చెప్తున్నారు, మీ నుండి ఏదైనా ఇప్పుడు నాకు పొందాలని కాదు కానీ మీ యొక్క అకౌంట్ లోనికి హల్లెలూయా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మీ మేలు కొరకు నేను చెప్తున్నానని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాబట్టి మన అందరికీ అకౌంట్ ఉంది అనమాట. పరలోకములో కూడా మనకు, భూమిలో మనకు చాలా అకౌంట్ ఉండవచ్చు, మంచిది. పరలోకములో కూడా మనకు ఒక అకౌంట్ ఉంది అనమాట. అంటే ఒక లెక్కలు జరుగుతున్నాయి అనమాట. మనం ఆలోచన చేసినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, క్రియలు కానీ, మన దేవుని రాజ్యానికి ఇచ్చినప్పుడు కానీ, సువార్త చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు ఇలా మన కొరకు రికార్డింగ్ జరుగుతుంది అనమాట, రైటింగ్స్ జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొన్ని బుక్లు కూడా ఉన్నట్టు మనం
పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు దానికంటే మీరు పైకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కానీ దేవుడు కోరుతున్నప్పుడు కూడా ఒకవేళ మీరు పాత స్థాయిలో ఉండవచ్చు, లేదంటే దానికంటే కింద స్థాయిలో ఉండవచ్చు. దేవుడు కోరుతున్నాం, కానీ మీరు పరిశుద్ధాత్మతో సహకరించాలి. ఇప్పుడు కాబట్టి పరిశుద్ధాత్మతో సహకరించడానికి మన మనసు చాలాసార్లు ఒప్పుకోలేదు ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇలా మన కోత కూర్చున్న రెవల్యూషన్ కూడా మనం పొందాలి. కాబట్టి మనం సనుగోనివ్వద్దు, సనుగవద్దు అనమాట. సనగడం ఒక ఇదనమాట. సనగవద్దు, గుణగవద్దు, కంప్లైంట్ చెప్పవద్దు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవజనాలు దేవుని పిల్లలకు వ్యతిరేకమైన మాటలు మనం స్టోప్ చేయాలి. ఒకవేళ మనం ఇచ్చిన తర్వాత కూడా మనం సనగడం గుణగొత్తున్న వ్యక్తిగా ఉండే ఆ కోత అంత రాదు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకాలి, దళితో క్షమించుకోవాలి, ఆత్మగలిగి చైకత కాపాడుకోవాలి, వాక్యానుసరంగా బ్రతకాలి, నమ్మకంగా ఈ విషయంలో కూడా మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎంతమంది ఇంక్రీస్ అవుతుంది? కొందరు మనం చూసినట్లయితే మునుపటి కంటే తక్కువ స్థాయికి పోయినట్టే. అంటే దానికి అర్థం మనం చెప్తున్నాం ఏంటిది, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నామని మనం చెప్తున్నారని. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు ఈ ఫైనాన్షియల్ ఏరియాలో కూడా ఒక చేంజ్ యేసు వల్ల తప్పకుండా వస్తాయి. మన ఆత్మలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని శక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు ఈ ఫైనాన్షియల్ ఏరియాలో కూడా ఒక చేంజింగ్ రావాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం. ఇప్పుడు దేవుడు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కువ మనల్ని ప్రజలను ప్రభావం చేసేది ఒకటి ఇదనమాట, ఫైనాన్షియల్ ఇదనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం హల్లెలూయా దేవుని మనం ఎక్కువ ప్రేమించాలి, డబ్బును మనం ఎక్కువ ప్రేమించవద్దు. బైబిల్లో రాయబడింది దేవునిలో మనం ఆధారపడాలి అనమాట, డబ్బు మీద కాదు. కానీ డబ్బు మనం ఎలాగ మేనేజ్ చేసుకోవాలని ఇప్పుడు ఈ రోజు అంటే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా ఆ విషయంలో లేదు అంటే భవిష్యత్తులో మన బాధపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫ్యూచర్ లో మనం బాధపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం నమ్మకంగా లేదు అంటే రాబోతున్న రోజుల్లో మన బాధపడడానికి అవకాశం ఉంది అని ప్రియులారా మనం ముందే ఆలోచన చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం నమ్మకం ఉండే రానున్న రోజుల్లో మంచి కోత అనే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తానుసారంగా మనం అనుభవిస్తుంది. మన మాత్రం కాదు, తెల్లు కూడా అనుభవిస్తుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యం, ఈ సమయం చాలా ప్రాముఖ్యం, మన నమ్మకం కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో మన హృదయాన్ని పరిశుద్ధపరచుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. రిమెంబర్ దిస్, ఏ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్. చూడండి బైబిల్ ఎంత చాలా క్లియర్ గా మాట్లాడతాయి. మీరు కొంచెం విత్తనాలు పెట్టి ఉంటే మీరు కొద్దిగానే వస్తుంది. అయితే మన కోరిక అనేది కొద్దిగా మనం విత్తనాలు పెడదాం, కోత ఎక్కువ కావాలి అని కూడా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు సమృద్ధి లేదంటే ఎక్కువ సమృద్ధిలోనికి మీరు వెళ్ళాలి అంటే మీరు విత్తనాలు పెట్టడం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుడు మీకు ఇచ్చిన దానిలో ఉన్న దానిలో మీ సామర్థ్యాన్ని బట్టి దానిలో నమ్మకంగా ఇప్పుడు చేయాలి. నమ్మకంగా చేయాలి. కానీ లేని పరిస్థితులు ఉన్న వారికి అక్కడ చాలా కష్టం ఉండవచ్చు. ఇబ్బందులు ఉన్న వారు ఇక్కడ నమ్మకంగా ఉండడం కొద్దిగా కష్టం ఉండవచ్చు. కానీ దానిలో ప్రియులారా మనం చూసినట్టు మాసోదోనియ సంఘం 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వారు మనకు ఒక మాదిరిగా ఉన్నట్టు చూస్తున్నాం. వారు బీదవారుగా ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వారు ప్రియులారా సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మేలు అంటే విత్తనాలు పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత వారు కోత కూడా కొన్నట్టు అనుభవించినట్టు హిస్టరీ కూడా మనకు చెప్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం వినడం మాత్రం కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దేవుని సహాయం మనకు అవసరం, దేవుడి కృప మనకు అవసరం లేదు. కానీ ఈ విషయంలో ప్రియులారా మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేసి ఉంటే దాని ఇబ్బంది మీకు అనమాట, కోసం తగ్గిపోతాయి. కాబట్టి మనం దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. నిర్లక్ష్యం చేసి ఉంటే మనకే ఇబ్బంది లేదు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సమృద్ధి అనుభవంలోనికి రావాలంటే అప్పుడు మనం ఒక సాక్రిఫైస్ అవసరం అనమాట. సాక్రిఫైస్ అంటే మనం దానికి విలువ చెల్లించాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినది నిత్య జీవనం పొందడానికి, రక్షణ పొందడానికి మనం ఏం చెల్లించలేదు. అంత ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి
మనం నమ్మినప్పుడు ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు, మంచిది. కానీ ప్రియులారా, మనం చూసినది ఆత్మీయంగా మనం ఇంకా గొప్ప స్థాయికి మనం ఎదగాలి అంటే మనం విలువ చెల్లించాలి అనమాట. విలువ ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినది సమయం కేటాయించాలి, ప్రభుత్వ సమయం కేటాయించాలి, మనం నమ్మకంగా ఉండాలి. సమయం విషయంలో కూడా మనం నమ్మకం ఉండాలి, అన్ని విషయంలో మనం నమ్మకం ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, సమయం కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ప్రియులారా అన్నిటిలో మనం ఫెయిత్ ఉండాలి అనమాట. ప్రత్యేకంగా మన ఆలోచనలో నమ్మకం ఉండాలి. ఆలోచన అంటే చాలా ప్రాముఖ్యం అనమాట. ఎందుకంటే ఆలోచన దేవుని చిత్తానుసారంగా లేదు అంటే మనం పడిపోవడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం 2 కొరింథీయులు 10 అధ్యాయము ప్రియులారా మనం చూసినది 10 అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 5వ వచనంలో రాయబడింది, మన ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం చెరబట్టాలి అని రాయబడింది. దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం చెరబట్టాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో మనం అందరం ఎదిగినట్టు యేసునామములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయను. కాబట్టి ప్రియులారా మనం మంచి నిర్ణయం అంటే గట్టిగా నిర్ణయం మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి గట్టిగా నిర్ణయం తీసుకొని ప్రియులారా మనం ప్రార్థన చేసుకొని నమ్మకంగా ప్రియులారా మనం బ్రతికినప్పుడు పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. లేదంటే చేంజ్ కాదనమాట, చేంజ్ కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం పాటించాలి, ఇది మనం బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టు కొందరు ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి చాలా ఉన్నతమైన స్థాయికు దేవుడు వారిని బలపరిచి కృప ఇచ్చి నడిపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు మనం కూడా అలాగ ఉండవద్దు? హల్లెలూయా. వాక్యాలు పాటించుకొని ప్రియులారా మనం కూడా ఎందుకు గొప్ప స్థాయిలో ఉండవద్దు? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం వాక్యం రిసీవ్ చేయాలి, వాక్యానుసారంగా శుద్ధిగా ప్రియులారా మనం పొందాలి అన్నమాట. దీనిలో ఒక చేంజ్ కావాలి. ఇప్పుడు చాలా వ్యక్తులను ఈ విషయంలో ఎక్కువ ప్రియులారా ప్రభావం చేసి ఆ సార్థవలైన వారు ప్రియులారా వారు ఫలించలేని పరిస్థితిలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇప్పుడు మనం చాలాసారి మనం ఆలోచిస్తాం ఎంత ఇవ్వాలి. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ మన ఇద్దరితో అడిగినప్పుడు మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారితో అడిగినా పర్వాలేదు. కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో మనం అడగలేకపోతే ఒకవేళ మనం 10,000 ఇస్తామంటే మనకంటే ఆత్మీయంగా తక్కువ స్థాయిలో ఉన్నవారంటే వారు ఏం చెప్తారు, 1000 రూపీస్ ఇవ్వమని చెప్తారు. అంటే 9,000 కట్ అయిపోతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయంలో అంటే దేవునితో భయభక్తి కలిగి మనం అది ప్రియులారా నిర్ణయం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది చాలా మటుకు జరుగుతుంది. కొందరున్నారు భర్త భార్యతో అడుగుతారేమో, భార్య భర్తతో అడుగుతున్నారేమో, పిల్లలతో అడుగుతారేమో. అడగడం తప్పు కాదు కానీ ప్రియులారా, కానీ మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారితో అడిగినా పర్లేదు. కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉంటే స్తోత్రం ప్రియులారా మనం మనం చూసాం కదా, కొద్దిగా వారు కొద్దిగానే కోస్తాయి. ఇప్పుడు ఆత్మీయంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు కూడా ఏం చెప్తారు, కొద్దిగా ఇవ్వమని తప్పకుండా చెప్తారు. ఎందుకంటే వారికి విశ్వాసం తక్కువ ఉండొచ్చు, వారు దేవుని స్వరం వినలేదని. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మీ హృదయంలో మీరు ఈ విషయంలో మీరే నిశ్చయించుకోవాలి. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి దేవునితో సంబంధం కలిగిన దేవుని స్వరం వినాలాగున అందరం లేదనమాట. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మనం డిసిప్లిన్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకే నష్టం. ఎందుకంటే మనం ఎంతగా ప్రియులారా మన ఇస్తున్న కొలది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోత కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇది బైబిల్లో స్తోత్రం అది రాయబడింది. ఇది మనం మేలుకొరకని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇది కొందరు ప్రాక్టీస్ చేస్తున్నారు, కొందరు ప్రాక్టీస్ చేయడం లేదు. కాబట్టి ప్రియులారా మనం ఇది వాక్యానుసారంగా పాటించుకొని ఇంకా ఉన్నతమైన లెవెల్కు వెళ్ళినట్టు యేసునామములో దేవుడు నాకు మీకు మనకు అందరికీ దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక. కాబట్టి మొదటి స్థాయిలో ప్రియులారా మనం చూసేది కొంచెం టఫ్ ఉండవచ్చు. ప్రారంభ కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం అక్కడ టఫ్ గా ఉండవచ్చు. అండ్ తర్వాత అది ఫ్రీ అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. దాని యొక్క మనం చూస్తాం కదా, యెహోవాను రుచి చూసిన అలాగే వాక్యానుసారమైన బెనిఫిట్ మేలు ప్రియులారా మనం పొందుతున్న కొలది చాలా మనం ఫ్రీ అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికు దేవుడు నడిపించినాక ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము
ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే దానికి అర్థం కొందరు ఉత్సాహంగా లేదేమో ఈ విషయంలో. మనకు తెలుసు మామూలు ప్రియులారా మనం చూసినట్లయితే, మామూలుగా ఉన్న మనుషులు అందరూ మనం చూసినట్లయితే నాకు ఎంత వస్తుంది, ఎక్కువ నాకు వచ్చినట్లయితే అని ఆలోచన చేసేవారు. కానీ ఇచ్చేవారం చాలా నష్టం జరిగినట్టు ఆలోచన చేసేవారు అనమాట. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్వరం విని ప్రియులరా దేవుడి రాజ్యానికి మనం విత్తనాలు పెట్టాలి. ఇప్పుడు విత్తనాలు పెట్టడం విషయంలో కూడా ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నేర్పిస్తుంది. 6వ అధ్యాయం 6వ దినములో మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనకు నేర్పించిన వారికి మనం విత్తనాలు పెట్టవచ్చు. అది ఒక మంచి నెలం అనమాట పొలం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనములో మనం చూసినట్లయితే రక్షణ పొందిన వారు అంటే విశ్వాసులు, దేవుని నమ్మిన వారు, ఇబ్బందులు ఉన్న వారికి ప్రియులర సహాయం చేయొచ్చు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులర చివరి వచనములో మనం చూసినట్లయితే రాయబడి ఉంది, అనాథులకు అలాగే విధవరాలు వారు కూడా ప్రియులర మనం విత్తనాలు అంటే వారు కూడా ప్రియులర మనం సహాయం చేసేవారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులర మనకు నేర్పిస్తుంది. సోదర కాబట్టి ప్రియులర ఈ విషయంలో మన ఉత్సాహం ఉండాలి అన్నమాట. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉత్సాహముగా ఇచ్చువాను దేవుడు ప్రేమించుడు. సోదర మామూలుగా మనుషులు మనం చూసినట్లయితే రిసీవ్ చేసుకోవడానికి చాలా ఉత్సాహం ఉండవచ్చు, కానీ విత్తనాలు పెట్టడానికి ఉత్సాహం లేదేమో. కాబట్టి ప్రియులారా మనం ఇచ్చే విషయంలో కూడా మనం ఉత్సాహం ఉండాలి. కాబట్టి నిజంగా ప్రియులారా మన దేవునితో సంబంధం కలిగిన వారికి ఉత్సాహం వస్తుంది. ఈ వాక్య ప్రదేశం వచ్చిన వారికి ఉత్సాహం వస్తుంది. ఈ ప్రదేశం లేదు అంటే అందుకొరగా ప్రియులారా మనం ప్రార్థన చేయలేదు, ప్రభువా నా ఆత్మ కన్నులు తెరము, ఆత్మ చెవులు తెరము, వాక్యం నాలో జీవము ఆత్మలాగా మార్చమని ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం చూసిన చాలా మందికి ఒక రూపాంతరం అంటే ట్రాన్స్ఫార్మేషన్ అవసరం అనమాట. అంటే మన హృదయంలో ప్రాణములో. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుడు దేని కొరకు ఇది రాయబడింది అంటే మన మేలు కొరకు, నా మేలు కొరకు అనమాట. నాకు అది అర్థమైన కాబట్టి చెప్తున్నాను. ఇది మన మేలు కొరకు రాయబడింది, సంఘక్షేమం కొరకు, ఒక్కరి క్షేమం కొరకు కాదు, ఇది అందరి క్షేమం కొరకు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ప్రియులారా మనం రిసీవ్ చేసుకోవాలి, మనం పాటించేవారు ఉండాలి, ఇద్దరిని మనం నేర్పించేవారు ఉండాలి, ఇద్దరిని మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి, మనం దానికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. కాబట్టి ఇదే అధ్యాయంలో రాయబడింది, కొందరు ఈ విషయంలో నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి వారిని చూసుకొని ఆ సంఘంలో ఉన్న కొందరు కూడా ఇన్స్పైర్ అయింది అనమాట, వారు కూడా ప్రేరణ వచ్చింది అనమాట. ఇప్పుడు మన జీవితం అలా ఉండాలి అనమాట. స్తోత్ర. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అంటే విశ్వాసం మనకు అవసరం. విశ్వాసం లేదంటే వీల్లేదు. అవిశ్వాసం ఉన్న వారికి యేసుక్రీస్తు మాట మీదే విశ్వాసం లేని వారికి దీనిలో ఎదగడం కష్టం అన్నమాట. కాబట్టి మన విశ్వాసం ఒకవేళ లోపాలు ఉంటే వాక్యం విని విశ్వాసంలో ఎదిగినట్టు దేవుడు కృపను అనుగ్రహించినాక. కాబట్టి దేవుని మాటలు వినాలి, యేసే మాటలు వినాలి, విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతకాలి. ఇప్పుడు ఫర్ గాడ్స్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. ఇప్పుడు ప్రియులారా మనం సంతోషంతో ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి మీరు ఎంతమంది సంతోషంతో ఇస్తున్నారు, ఉత్సాహంతో ఇస్తున్నారు? స్తోత్రం. కాబట్టి చాలా మంది మనకు తెలుసు, మనం ఎప్పుడైతే ఇలాగ విశ్వాసంతో ఇస్తామని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంత ఇస్తామని మనం ప్రార్థన వేసుకొని కన్ను మూసుకొని కానీ ప్రార్థన వేసుకొని ఒక నిర్ణయం తీస్తారని. చాలాసారి మనం నిర్ణయం చేసిన తర్వాత ఇచ్చే సమయంలో వెంటనే ఇంకొక ఆలోచన మన మైండ్ నుండి రావడానికి అవకాశం ఉంది, అంత ఇవ్వద్దు ఇద్దరిని ఇవ్వాలి అని. ఎందుకంటే మన చాలా అవసరాలు కూడా మనం ముందు వస్తాము. ఇప్పుడు మా జీవితంలో అనుభవం ఉంది, ఒకవైపు కిరాయి ఇవ్వాలి, ఇంకొక వైపు టైత్ ఇవ్వాలి. కాబట్టి టైత్ ఇవ్వడానికి కూడా డబ్బు వచ్చింది, కానీ కిరాయి కూడా అది టైత్ ఇచ్చినట్లయితే కిరాయి ఇవ్వడం కట్ అయిపోతుంది అనమాట. అంటే ఇవ్వడానికి అప్పుడు ఆ పరిస్థితి వీల్లేదు. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి కొన్నిసారి ఆ విషయంలో ఫెయిల్ అయింది, కానీ తర్వాత ఏదైనా కూడా ప్రార్థన చేసుకొని మేము యేసునామములో సరే ఏదైనా దేవుని రాజ్యానికి ఉన్నది పంపిస్తాం, దేవుడు తప్పకుండా దేవుడు చెప్పినట్టు చేస్తాడు అని విశ్వాసంతో. ఇప్పుడు ప్రియులారా మనం కొన్నిసారి కొంచెం టఫ్ వస్తాము, కానీ మనం బై ఫెయిత్ ప్రియులారా మన దేవుని మాటలు మనం కాపాడుకోవాలి, దాన్ని కూడా గట్టిగా మనం నిలబడాలి. కాబట్టి దేవుడు అది చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నారా లేదా? కొందరు చెప్తారేమో దేవుడు చూడడం లేదని,
కానీ దేవుడు చూస్తున్నారు. కాబట్టి ఇక మనం చూస్తున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు పట్టంగా చెప్పారు, రహస్యం ముందు చూచే తండ్రి ఉన్నాడు. కాబట్టి మన హృదయం ఇప్పుడు దేవుడు చూస్తున్నామన్నమాట. స్తోత్రం. మనం చూసాము మొదటి సమూహల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసాము, మనుషులేమో బయట ఉన్నది చూస్తున్నాం, కానీ దేవుడేమో మన హృదయం చూస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్ పోయింది. స్తోత్రం. అంటే మన ఆలోచన చూస్తున్నాము, ఆలోచన వెనుకున్న ఉద్దేశం కూడా దేవుడు ఎరిగిన దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సజీవుడైన దేవుడు మన దేవుడు, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాం. నా హృదయం దేవుడు చూస్తున్నాం అనమాట. మన అందరి హృదయం ప్రియులారా మన బ్రతుకు దేవుడు చూస్తున్నాం. కాబట్టి ఈ బ్రతుకు ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నారు వీరు, ఏం చేస్తున్నారు వీడు అని దేవుడు ప్రియులారా మనం ఏం చేస్తున్నారని మన తండ్రి, మన జీవగల దేవుడు ప్రతిరోజు చూస్తున్నాడు అనమాట. ప్రతిరోజు తన కన్నులు మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో మనం నమ్మకం ఉండాలి. దేవుడు చూస్తున్నారు అనమాట. కాబట్టి దేవుడు చూసి కూడా దేవుడు తన కార్యం చేసే దేవుడు అనమాట. హల్లెలూయా. విని దేవుడు కార్యం చేస్తాడు. మన ప్రార్థన దేవుడు విని దేవుడు కార్యం చేస్తాడు. చూసే దేవుడు కాబట్టి చూసి కూడా దేవుడు కార్యం చేస్తాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దేవుడు ప్రియులారా మన హృదయం చూస్తున్నాము, మన జీవితం చూస్తున్నాం అనమాట. బైబిల్లో రాయబడింది అగ్నిజాల కన్నులు కలిగే దేవుడు. ఆ దేవుని మన మోస మాటలు కానీ లేదంటే ఆ దేవుని మనం ప్రియుల దేవుని ముందు మనం దాచిపెట్టేది ఏమీ లేదు, అంత ఓపెన్ అనమాట. మన జీవితం బ్రతుకు యేసుక్రీస్తు ముందు అంత ఓపెన్ అనమాట. కొన్నిసారి మనం అనిపిస్తాము ఎవరు చూడడం లేదు, ఎవరు అర్థం చేసుకోవడం లేదు, కాబట్టి నా ఇష్టానుసరంగా బ్రతుకుదామని మనం అనుకున్నారు. దేవుడు ప్రియులరా చాలా స్పష్టంగా మనల్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా మన దేవుని ముందు నమ్మకం ఉండే అది రాబోతున్న రోజుల్లో అది తప్పకుండా మీ జీవితంలో అది కనిపిస్తుంది అనమాట. రిజల్ట్ గా, ఫ్రూట్ గా కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ రోజు మనం నమ్మకం ఉండే, ఇప్పుడు మన దేవుడు ఇచ్చిన బ్రతుకులో మనం నమ్మకం ఉండే రాబోతున్న రోజులో దాని యొక్క రిజల్ట్ ఎవరు నమ్మకంగా బ్రతికారు ఆ రోజు అర్థం అయిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ గా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఫెయిత్ఫుల్ గా ఉన్నవారు మాత్రమే ఆత్మీయ జీవితంలో వారు ఇంగ్రెస్ అవుతుంది అనమాట. మిగిలిన వారు మామూలు లెక్కనే లేదంటే దానికంటే కింద స్థాయికి వెళ్ళిపోతాయి. మామూలు లెక్కనే లేదంటే దాని కిందకి స్థాయికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఫెయిత్ఫుల్ గా ఎవరైతే ఫెయిత్ఫుల్ గా గట్టిగా ఫెయిత్ఫుల్ గా, కాబట్టి ఫెయిత్ఫుల్ గా నిలబడడానికి ఏ నూతన పరచబడలేని మన మనసు లేదంటే నూతన పరచబడలేని వ్యక్తులు మన దగ్గర ఉండే వారు కూడా చాలాసారి అడ్డుపడతాయి. మన ఫెయిత్ఫుల్ గా ఉండకుండా అడ్డుపడతాయి. ఎందుకు అని అడుగుతారు, ఎందుకు ఇదంతా పాటించాలి, ఎందుకు ఇది చేయాలి అని అడుగుతారు నూతన పరచబడలేని వ్యక్తులు. కాబట్టి ప్రియులారా మనం కదిలిపోవద్దు. వాక్యం వరకు యేసులో ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. ఎందుకంటే ఇది జీవవాక్యం అన్నమాట. ఎందుకంటే మన పరిస్థితి మార్చేది మన ఒక గట్టిగా మన విశ్వాసం. వాక్యం వరకు గట్టిగా మనం నిలబడుతున్నప్పుడు మన పరిస్థితులు తప్పకుండా చేంజ్ అవుతాయి. కానీ మనం చూసినట్లయితే చాలా వ్యక్తులు ఈ విషయంలో గట్టిగా లేదు. చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే గట్టిగా లేదు. వారు ఇష్టానుసారంగా చేస్తున్నాం. కొన్నిసారి కొందరు ఇలాగే కూడా చెప్పేవారు ఉన్నారు, నా ఇష్టం అంతే, ఇంకా అయిపోదు, ఇంకా ఏం చెప్పడానికి వీళ్ళు నా ఇష్టం అని. కాబట్టి ప్రియులారా మన దేవుని చిత్తం నా ఇష్టం కాదు, నా ఇష్టం అని చెప్తే బ్రతున్న వారు చాలా మంది ఉండవచ్చు. అందుకొరకు కావచ్చు చాలా మంది బాధపడుతున్నారు. కానీ కొందరు దేవుని చిత్తం కొరకు ప్రియులారా గట్టిగా నిలబడే వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం ఆత్మీయ విషయంలో వాక్యం విషయంలో యేసునామములో మన అందరం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ప్రజలు మనం చూడవద్దు, ప్రజలు అందరూ అలాగ ఉండలేదు. కాబట్టి మనం అయితే వాక్యం కోరిక నిలబడాలి యేసునామములో. కాబట్టి ప్రియులారా మనం ఎగ్జాంపుల్ ఉండాలి. మన వాక్యం కోరిక గట్టిగా నిలబడినప్పుడు మనం చేంజ్ అవుతాయి, తర్వాత మన ద్వారా ఇద్దరు కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి మనం గట్టిగా లేదు, మన వాక్యం పాటించలేదంటే మనం చేంజ్ కాదు, ఇద్దరు కూడా చేంజ్ కాదు. ఇప్పుడు ప్రియులారా మనం యేసునామములో గట్టిగా నిలబడదాం, వాక్యం కోరిక గట్టిగా నిలబడదాం, నమ్మకంగా ఉత్సాహంతో నిలబడదాం. వాక్యం పాటించుకోవడం విషయంలో మన సంతోషంతో పాటించుకోవాలి. ఎందుకంటే తండ్రికి అది ఇష్టం అనమాట. జీవగల దేవునికి మన వాక్యం పాటించుకొని బ్రతప్పుడు అది గొప్ప సంతోషం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన వాక్యం పాటించుకొని బ్రతనప్పుడు మన నిర్మాణం కూడా బలపరచబడతాయి. వాక్యం పాటించుకొని అంటే తండ్రి యొక్క ఇష్టం దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడుతున్నప్పుడు మన ఆత్మ మనిషి దేవుడు అధీనంగా దేవుడు బలపరుస్తాడు. మన ప్రాణంలో దేవుడు కార్యం చేస్తాడు, మన శరీరంలో దేవుడు కార్యం చేస్తాడు, మన బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడని 8వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఈ విషయంలో ప్రియులారా దేవుడు మనం మనసు నూతన పరిచినాక, దేవుడు మంచి నిర్ణయాలు మనకు దేవుడు అనుగ్రహించినాక, ఫెయిత్ఫుల్
ఆ ఫేత్ఫుల్గా ఉండినట్టు దేవుడు మనల్ని బలపరిచినాక అలాగే మన పరిస్థితి మారినట్టు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిస్థితి మన జీవితం చేంజ్ అవుతున్నప్పుడు ఇంకా రాష్ట్ర దేశ పరిస్థితి కూడా మారినట్టే. కానీ మనం మారలేదు అంటే మన రాష్ట్ర దేశ పరిస్థితి కూడా మారడానికి మనమే అడ్డగా ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా కాబట్టి మీరు ఒక్కరు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే నమ్మకం ఉంటే పరిస్థితులు మారుతాయి. కాబట్టి ఆమె చాలా మంది నమ్మకం లేదు, నేను కూడా నమ్మకం లేదు అంటే పరిస్థితులు అసలే మారలేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని వాక్యం కొరకు గట్టిగా నిలబడదాం. దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అధికంగా దీవిస్తాడు. సమృద్ధి అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని యేసునామములో నడిపించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. నీ శిలువ రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం తండ్రి. వాక్యం విన్న వారిని బట్టి అందరిని బట్టి శుద్ధిస్తున్నాం. వాక్యం జీవం ఆత్మలాగా మార్చము తండ్రి. వాక్యం ద్వారా హృదయంలో లోతైన శుద్ధిగనం తండ్రి మార్పు దేవా పరిశుద్ధాత్మ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాము. ప్రతి స్వార్థ ఆలోచన నుండి దేవా విడిపించము తండ్రి. అవిశ్వాసం నుండి అనుమానాల నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాము. ప్రభా మీకంటే ఎక్కువ వేరే విషయాలకి ప్రాముఖ్యత ప్రయోగిస్తున్న దాని నుండి కూడా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మొదటి నా రాజ్యం నిధి వెదగుడని చెప్పిన ప్రభా మీ వాక్యం కూడా జీవ మార్మలా మార్చుముతండి. మొదట దేవా మీరే గొప్ప దేవుడు, మీరే శక్తివంతుడు, మీ మాటే గొప్పది, మీరే గొప్పవాడని రేపు ప్రతినంతకాలం తండ్రి అది మాకు తండ్రి దేవా హల్లెలూయా మీ మాటలు గొప్పది తండ్రి. దేవా మీరు గొప్ప దేవుడని గరిపుతో అనుదినం బ్రతికే కృప తండ్రి మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీకన్నా గొప్పది ఏమీ లేదు. ఆ గరిపు మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ మాటలు నిర్లక్ష్యం చేయకుండా కృపదయమని ప్రార్థనిస్తున్నాం. దేవా నమ్మకంగా ఈ వాక్యానుసరంగా బ్రతికి తండ్రి మా పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవా ఎవరైతే దేవా ప్రార్థనలు ఎగిపరుస్తున్నారో నమ్మకంగా బ్రతుకుతున్నారో తండ్రి వారి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవా వేసే మీరు చూస్తున్న దేవుడు ఎరిగిన దేవుడు తండ్రి మార్చమని ప్రార్థనిస్తున్నాం. వారిలో తండ్రి గొప్ప స్థాయిలో ప్రభావ మీదే నడిపించమని ప్రార్థనిస్తున్నాం. బలమైన అభిషేకం జ్ఞాన కృపతో 2 కొరింథీయులు 9:8 రాయబడినట్టు ప్రభావ మీరు గొప్ప కార్యాలు దేవా మీరు దయచేయము తండ్రి. ఇలాగా తండ్రి దేవా విత్తనాలు ఆమె నమ్మకంగా వేస్తున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారు తండ్రి విత్తనాలు తండ్రి దీవించి సమృద్ధి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. దారిద్ర్యం యేసులో లయమైపోయినాక అప్పు తొలగిపోయినాక అని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం తొలగిపోయినాక అని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిను పోలీసు మీ చిత్తంలోనికి ప్రభావం నడిపించమని ప్రార్థనిస్తున్నాం. మమ్మల్ని నడిపించమతండి, కృపదయముతండి, మీ రక్తంగా దావేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.